బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ కేంద్ర కేబినెట్ అత్యవసరంగా భేటీ అవుతోంది. ప్రధాని పొదుపు ప్రసంగాల వేళ కేంద్ర మంత్రివర్గం సమావేశం కావడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజీ ఘటనపై కూడా కేంద్ర మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. ప్రధాని మోడీ తన కాన్వాయ్లో వాహనాల సంఖ్యను సగానికి సగం తగ్గించాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే ప్రభుత్వ వాహనాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచాలని సూచించారు. కాన్వాయ్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచాలి, కానీ కొత్త వాహనాలు కొనరాదని సూచించినట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ పిలుపుతో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 13 నుంచి 8కి తగ్గించమని ఆదేశించారు. రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ కూడా కాన్వాయ్లో అనవసరపు వాహనాలు ఉండకూడదని సిబ్బందికి సూచించారు. దీనిపై మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మరి ప్రధాని పొదుపు సూత్రాల గురించి అప్డేట్స్ ఏంటి తెలియజేయండి. రైట్ మహిళ, మరికొద్ది సేపట్లో కేంద్ర కేబినెట్ కీలక సమావేశం జరగబోతుంది. ఈ సమావేశం చాలా కీలకమైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకాలం కూడా యుద్ధం సంబంధించి, యుద్ధ ప్రభావం సంబంధించి దేశం మీద ఏ విధమైన ప్రభావం లేదు అని చెప్పేసి అందరూ భావిస్తూ వచ్చారు. కానీ పరిస్థితి అంతకు భిన్నంగా ఉంది దేశంలో. ఎందుకంటే దేశంలో ఒకటే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధ ప్రభావానికి లోనయ్యి ఆర్థికంగా అనేక ఒడిదుడుకులకు లోనవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దేశ ఆర్థిక పరిస్థితి కూడా అలానే ఉంది. కానీ ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు కారణంగా వీటినేటిని కూడా బయటికి చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఎన్నికల తర్వాత, ఫలితాల తర్వాత తెలంగాణలో బహిరంగ సభలో ప్రధాని మోడీ ఏదైతే పొదుపు మంత్రాలు చెప్పడం జరిగిందో అక్కడి నుంచి కూడా ఈ అన్ని కూడా బయటపడడం జరుగుతుంది. దేశ ఆర్థిక పరిస్థితికి సంబంధించి పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయనేది ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కేంద్ర కేబినెట్ సమావేశంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు, కొన్ని కఠిన నిర్ణయాలు ఉండబోతున్నాయనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ సిబ్బంది కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాల సిబ్బందులు కావచ్చు, ఏవైతే ఖర్చు చేస్తున్నారో ఆ ఖర్చులన్నింటినీ కూడా తగ్గించుకోవాలి, ఖచ్చితంగా 50% పైగా తగ్గించాల్సిందే అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి అంత ఘోరంగా ఉండేది మాత్రం మనకి చెప్పగానే చెప్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు కేంద్ర కేబినెట్ లో తీసుకునే నిర్ణయాలకు సంబంధించి చూసుకుంటే కనుక ప్రధానంగా బంగారానికి సంబంధించి బంగారం, వెండి, ప్లాటినం దిగుమతుల మీద సుంకం పెంచబోతున్నారు. ఇప్పటివరకు 5% ఉన్న సుంకాన్ని 10% పెంచాలని చెప్పేసి కేంద్రం భావిస్తుంది. ఎందుకంటే వీటి కొనుగోలు వల్ల ఏ దేశం నుంచి కొనుగోలు చేస్తున్నామో ఆ దేశాలు లబ్ధి పడే అవకాశం ఉంది. కాబట్టి వాటిని తగ్గించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసమే ఈ సుంకాన్ని 5% నుంచి 10% పెంచడం జరుగుతుంది. దాంతోని ఎప్పుడైతే ఈ బంగారం సంబంధించి సుంకం పెరుగుతుందో కొనుగోలుదారులు కూడా తగ్గే అవకాశం ఉంది. ఏదైతే ఈ నిర్ణయం అవుతుందో ఈ నిర్ణయం ఈరోజు అర్ధరాత్రి నుంచి అమలయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తుంది. అయితే వీటి వల్ల ఏదైతే దేశాలకి వస్తుందో వాటి మీద ఎఫెక్ట్ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కూడా తెలుస్తుంది. వీటి ధరలను పెంచుతారా లేదని చూడాలి. పెంచవచ్చు అని చెప్పేసి కూడా ఇప్పటివరకు అయితే సమాచారము. వీటితో పాటుగా గ్యాస్ ధరలు కూడా పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ముడి చమురుకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా కొరత ఏర్పడింది. ఎప్పుడైతే యుద్ధం జరుగుతుందో ఈ యుద్ధం వల్ల కొరత చాలా ఎక్కువగా ఉంది. ఏదైతే ఈ అమెరికా వేసిన ఇరాన్ లో ఏవైతే ముడి చమురు స్థావరాల మీద వేసిన బాంబుల వల్ల మొత్తం అక్కడ ఉన్న ముడి చమురు నిక్షేపాలన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది. తద్వారా దీని ప్రభావము మరో 10 ఏళ్ల పాటు ఉండవచ్చు అని అప్పుడే నిపుణులు అంచనా వేయడం జరిగింది. సో అందుకు అనుగుణంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని కీలక నిర్ణయాల్లో భాగంగా ఏదైతే ఎలక్ట్రిక్ వాహనాల మీద ఉత్పత్తులు, ఎలక్ట్రిక్ వాహనాల వాడకం మీద దృష్టి సారించడం జరిగింది. అయితే ప్రజలకు ఒక సూచించే ముందుగానే కేంద్ర ప్రభుత్వం కూడా పలు నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ప్రధాని సంబంధించి చూసుకుంటే కనుక ప్రధాని కాన్వాయ్ని సగానికి పైగా కుదించినట్లు కూడా తెలుస్తుంది. ప్రధాని మోడీనే ఆ భద్రతా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. తన కాన్వాయ్ని 50% తగ్గించాలని చెప్పేసి, అదేవిధంగా ఎస్పీజీ దళాలను తనతో పాటు తనకు భద్రత ఎవరైతే ఎస్పీజీ ఉంటుందో వారి సంఖ్యను కూడా తగ్గించాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా తన కాన్వాయ్లో ఎలక్ట్రిక్ వాహనాలు మీద కూడా వాడాలని చెప్పేసి కూడా సూచనలు చేయడం జరిగింది. సో దీనివల్ల ఇతర ప్రభుత్వాలు కావచ్చు, అదేవిధంగా ప్రజలు కావచ్చు దీన్ని ఫాలో అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రధాని మోడీ ఈ సూచనలు చేసినట్లు తెలుస్తుంది. అయితే మోడీ
సూచనల మేరకు ఏదైతే పొదుపు మంత్రం చెప్పడం జరిగిందో దాంతో కొన్ని రాష్ట్రాల బీజేపీ రాష్ట్ర పాలిత ప్రభుత్వాల ముఖ్యమంత్రులు కూడా వాటిని ఇప్పటికే అమలులోకి తీసుకురావడం జరిగింది. వారి కాన్వాయ్ల సంఖ్యను తగ్గించడం, కాన్వాయ్లో ఎలక్ట్రిక్ వాహనాలు వాడకం లాంటివి పెంచడం జరిగింది. అదేవిధంగా సిబ్బందిని కూడా ఏదైతే సెక్యూరిటీ సిబ్బంది అవుతారో సిబ్బందిని కూడా తగ్గించిన దాఖలాలు కూడా ఇప్పుడు మనకి పైకి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రజలు ఏదైతే ఇప్పటివరకు కూడా హోటళ్ళకి దానికి జల్సాలకి అంటే మా సాధారణంగా వెళ్లే వాళ్ళు ఉంటారో వాటిని కూడా తగ్గించుకోవాలి, ఖర్చు తగ్గించాల్సిన ఆవశ్యకత ప్రస్తుత పరిస్థితుల్లో ఉంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. మొన్న మోడీ చెప్పిన పొదుపు మంత్రాల్లో ఇది కూడా ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి అంటే ఈ రోజు జరగబోయే కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు ఉండిపోతున్నాయి, పలు కఠిన నిర్ణయాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా రవాణాకి సంబంధించి ప్రజలందరూ కూడా ఆధారపడాలన్నది కూడా ఇక్కడ చెప్పబోతున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.